ప్రైజ్లేయండి, అందరికి వందనాలు. మరి ఇలాంటి డేస్లో సెకండ్ డేలో మనం ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ రోజున లెంట్ అంటే ఏంటి, లెంట్ గురించి అనేక విషయాలు వినబోతూ ఉన్నాం. అందరికి వందనాలు. మరొకసారి ఈ రోజున దేవుని వాక్యాన్ని చూసుకుందాం. పరిశుద్ధ లేఖనాల నుంచి పరమగీతము 2వ అధ్యాయం 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసినవి, పిటలు కోలాహలము చేయు కాలం వచ్చిన, పావుల స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఈ యొక్క వాక్యాన్ని బట్టి కొద్దిసేపు ఈ లెంట్ కాలం గురించి, లేకపోతే శ్రమ కాలం గురించి కానీ మనం విందాం. లెంట్ అనగా ఏంటి, అనేక విషయాలు ఈరోజు మనం వినబోతున్నాం లెంట్ గురించి. లెంట్ అనగా ఏమిటి, లేకపోతే లెంట్ని ఆచరించాలా వద్దా, లెంట్లో చేసే తప్పులేంటి, లెంట్ సరైనదేనా, శ్రమకాలం అనేది వినే ముందు, శ్రమకాలము లెంట్ అనగానే చాలా మందిలో ఉన్న తప్పుడు అపోహ ఏంటి అంటే, శ్రమకాలము అంటారు మనకైతే, ఇంగ్లీష్లో అయితే లెంట్ అయితే, తెలుగులో అయితే శ్రమకాలం. శ్రమకాలం అంటే ఏంటంటే దాదాపు సగం మందికి తెలిసింది, శ్రమకాలం అంటే యేసు ప్రభు 40 రోజులు శ్రమ పెట్టారు కాబట్టి మనం కూడా 40 రోజులు శ్రమ పడాలనుకుంటారు. అది చాలా తప్పుడు అపోహ. ఎవరు చెప్పారు కానీ చాలా మందికి అదే ఉంది. ఎందుకయ్యా మీరు 40 రోజులు ఉపవాసం ఉంటారని అడిగితే చాలా మంది చెప్పేది, యేసు ప్రభు 40 రోజులు శ్రమ పెట్టాడు, కొట్టారు, పట్టుకుని వెళ్ళారు, 40 రోజులు చిత్రహింసలు పెట్టారు. నాయన అది తప్పు. 40 రోజులు యేసు ప్రభు చిత్రహింసలు ఏం పెట్టలా. యేసు ప్రభుని ఆ రోజు అర్ధరాత్రి పట్టుకుంటే తెల్లవారి తీసుకెళ్లారు, శిక్ష విధించబడి తర్వాత రోజు 3 గంటలకి, అంటే మొత్తం కలిపి ఒక 20 గంటల లోపునే మొత్తం జరిగిపోయింది. ఒక 18 గంటల అలా ఆ సమయంలోనే యేసు ప్రభు పట్టుకున్నారు, రాత్రి పట్టుకున్నారు, తెల్లారి శిక్ష విధించబడింది. సో తర్వాత రోజు మధ్యాహ్నానికి చనిపోయాడు అంతే. కానీ ఇక్కడ చాలా మందికి తప్పుడు అపోహ ఏంటంటే, శ్రమకాలం అంటే యేసు ప్రభు 40 రోజులు శ్రమ పడ్డాడు, చిత్రహింసలు చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, కొరడాలతో కాదు, తప్పదు. కానీ యేసుప్రభు పుట్టిన గర్భంలోంచి వచ్చిన కానీ శ్రమ పడ్డాడు. యేసుప్రభు గర్భంలోకి వచ్చిన రోజు నుంచి శ్రమ పడ్డాడు, చనిపోయేంత వరకు ఆయన శ్రమ వర్ణించలేంది. సరే, శ్రమకాలము అనగా ఈ ఇక్కడ చదువుకున్న వచనాన్ని బట్టి కూడా గమనిస్తే, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలం చేసినవి. ఎప్పుడు ఇది జరుగుద్ది అంటే వసంతకాలం. వసంతకాలం ఎప్పుడంటే చలికాలం ముగిస్తూ ఎండాకాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క లెంట్ కూడా దానికి సంబంధించింది. లెంట్ అనగా ఏమిటి, లెంట్ అనగా, లెంట్ అనే యొక్క పదాన్ని గమనిస్తే ఇంగ్లీష్ లాంగ్టన్ అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే చిగుర్చుట, చీల్చుకొని చిగురుచుట అని అర్థం. ఈ వసంతకాలంలో జరిగేది అదే. విత్తనము విత్తబెడితే అది చీల్చుకొని, భూమిని చీల్చుకొని చిగురుస్తుంది. అలాగే ఈ యొక్క పాత ఆకులు రాల్చబడి కొత్త ఆకులు వస్తాయి, ఆ యొక్క పువ్వులు పూస్తాయి, లేకపోతే ఆ యొక్క పువ్వుల నుంచి కాయలు కాస్తాయి, వికసిస్తాయి, అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ లెంట్ అనగా దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, మన బతుకుని చీల్చుకొని చిగురించు. విత్తనది మరణిస్తేనే కానీ అది యొక్క బ్రతకదు కదా వాక్యంలో. అలాగే మనం కూడా విత్తనం చేస్తేనే కానీ ఫలించదు. అలాగనే మనం ఈరోజు చీల్చుకొని చిగురించాలి మన బ్రతుకు అని ప్రాముఖ్యమైన ఉద్దేశం. లెంట్ అంటే చీల్చుకొని చిగురించుట అనగా, ఈ యొక్క నేను బూడిద గురించి చూసుకున్నాం కదా, అది విలువ లేని, అలాంటి మన బ్రతుకులో చీల్చుకొని చిగురించడానికి ఈ లెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. లెంట్ అనగా ఈ యొక్క పదాన్ని మనం చూసుకున్నాం. అలాగే ఈ లెంట్ అనగా ఈ యొక్క ఈ లాటిన్ వర్డ్కి వచ్చేసరికి దాని అర్థము ప్రొసగడేన్ అంటుంది. దాని అర్థం ఏంటంటే 40 రోజులు అని అర్థం. ఈ లెంట్ గురించి మనం వింటూ ఉన్నప్పుడు లెంట్ అనగా ఏంటయ్యా అంటే చీల్చుకొని చిగురించుట. మన బ్రతుకుని చీల్చుకొని చిగురించాలి 40 రోజులు, తన అర్థం అది. రెండోది, లెంట్ ఎప్పుడు ఎవరు ప్రారంభించారు, లెంట్ని ఎప్పుడు ఎవరు ప్రారంభించారు అనగా, లెంట్ని మొదటగా దాన్ని తీసుకొచ్చేది కాన్స్టంటైన్ చక్రవర్తి. ఆ యొక్క 325 ADలో నైసియా యొక్క కౌన్సిల్లో తీసుకొచ్చాడు. అప్పుడు 46 రోజులుగా దాన్ని చేయడం జరిగేది. ఆయన ఉద్దేశం ఏంటంటే మనిషి బ్రతుకు బూడిద లాంటిది, ఆ బూడిద లాంటి బతుకు విలువ తీసుకురావడానికి ఈ యొక్క శ్రమ దినాలు అని క్రైస్తవులు చేస్తే బాగుంటుంది అని ఆయన తీసుకొచ్చాడు. మృతమైనది మరలా బ్రతకడానికి దీన్ని తీసుకొచ్చాడు ఆయన, అంటే ఆ మార్పు రావడానికి దీన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత 605 ADలో పోప్ మహాగ్రెగరీ ఆయన దాన్ని ఖచ్చితంగా ఒక ప్రణాళిక తీసుకొచ్చాడు. అంటే భస్మ బుధవారంతో స్టార్ట్ అయ్యి గుడ్ ఫ్రైడే తర్వాత రోజు శనివారంతో ముగించబడి ఈస్టర్తో కంప్లీట్ అయ్యేలాగా ప్రారంభించాడు. అయితే అంతకుముందు 46 రోజులు ఉండగా ఇప్పుడు ఏం చేశారంటే వీటికి మధ్యకాలంలో ఉన్న
ఆయన చాలా రూల్స్ ప్రకారంగా ఆదివారాలు తీసేసి 40 రోజులనే ఈ లెంట్ ప్రారంభించాలని మళ్ళీ ఒక పురుగొల్పాడు. అప్పటి నుంచి ఈ లెంట్ జరుగుతూ ఉంది. లెంట్ని ఎవరు ప్రారంభించారంటే కాన్స్టంటైన్. దాన్ని సంక్షిప్తంగా క్లారిటీగా తీసుకొచ్చింది అయితే ద మహా గ్రేట్ గ్రెగరీ అనే మహా పోప్ అనమాట. గ్రేట్ అంటే మహా. ఓకే, లెంట్ మొత్తం 8 దినాలు. అంటే చాలా మంది ఈ భస్మ బుధవారం నుంచి లెక్కేస్తే ఈస్టర్ వరకు, ఈస్టర్ తర్వాత రోజు శనివారం వరకు 46 రోజులు వస్తాయి. మరి 46 రోజులు ఉపవాసం ఉండాలా? లేదండి. ఇందులో 7 ఆదివారాలు తీసేయచ్చు. 6 ఆదివారాలు తీసేగా 40 రోజులు ఉంటుంది. ఈ రోజు నుంచి వెళ్ళి చాలా మంది గుడ్ ఫ్రైడే వరకే అనుకుంటారు. గుడ్ ఫ్రైడే తర్వాత రోజు వరకు కూడా శ్రమ దినాలు. ఆ రోజు అంటే ఇక్కడ మొత్తం 46 రోజుల్లో 6 ఆదివారాలు పరిశుద్ధ దినం, దేవుని దినాలు. అంటే ఆ రోజున కొంచెం సంతోషంగా ఉండాలి. ఇక్కడ శ్రమలు బాధలు తక్కలేదు, దేవుని సంతోషంగా గడపాలి. కాబట్టి ఈ 6 ఆదివారాలు పక్కన తీయగా మధ్యలో ఉన్నదే ఈ యొక్క మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యలో ఉన్నదాన్నే 40 రోజులు వచ్చింది. 40 రోజులు ఖచ్చితంగా వస్తుంది. 6 ఆదివారాలు తీసేస్తే లెంట్ అనగా 40 రోజులు. లాటిన్ పదానికి అర్థం కూడా ఇదే అనమాట. ఇక మనం గమనిస్తే 40 దినాలే ఎందుకు, ఈ యొక్క 40 దినాలే ఎందుకు అనగా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. 40కి చాలా ప్రాముఖ్యత ఉందండి. బైబిల్లో 40 దినాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. మండల కాలం అంటారు తెలుగులో. సరే, ఈ యొక్క కొన్ని విషయాలు చెప్తాను నేను. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో నడిచింది 40 సంవత్సరాలు. మోషేతో దేవుడు మాట్లాడింది కొండపైన 40 రోజులు. దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన పట్టిన కాలం 40 రోజులు కొండ మీద. నినివే ప్రజల మధ్యలో యోన సువార్తను ప్రకటించింది 40 రోజులు. ఇలాగ 40 రోజుల గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఏలియా శక్తి చేత ఒక పూట తిన్న భోజనపు శక్తి చేత 40 రోజులు యొక్క ప్రయాణం చేస్తున్న విధానం కానీ, ప్రాముఖ్యంగా ఇవన్నీ చాలా ఉన్నప్పటికీ యేసు ప్రభు జీవితంలో జరిగిన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను గమనిస్తే, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు మనుషులకు కనబడ్డాడు. అపొస్తలుల కార్యాలు 1:3. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబగుచ్చు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించు, అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకున్నాను. 40 దినాలు కనబడ్డాడు యేసు. 41 రోజులు అంటే 40 దినాలు కనబడ్డాడు. యేసు తిరిగి చనిపోయి లేచిన తర్వాత 40 రోజులు అందరూ కనబడ్డాడు. 40 రోజులు చాలా ప్రాముఖ్యమైనది అక్కడ అంటే యేసు కనబడ్డాడు. ఇంకొకటి ఏంటంటే అతి శ్రేష్టమైనది లెంట్ బేస్ అవడానికి ముఖ్య కారణం ఈ గ్రేట్ గ్రెగరీ అనే పోపు, గ్రేట్ గ్రెగరీ అనే ఎందుకు 40 రోజులు తీసుకొచ్చాడంటే యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసయ్య 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. మార్క్స్ వార్త 1:15 ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యంలో 40 దినములు ఆయన గడిపాడు. అక్కడ ఉపవాసం ఉన్నాడు. అరణ్యంలో 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు కాబట్టి అది చాలా బాగుంటుంది. 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు కాబట్టి అనే బేస్ మీదే అంటే 40కి చాలా ప్రాముఖ్యమన్నా ఈ లెంట్ ఎక్కువ కొనసాగడానికి గల కారణం ఏంటంటే యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, మనం కూడా ఉంటే బాగుంటుంది అనే అంశం మీద ఈ యొక్క లెంట్ని 40 రోజులు. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. అంటే యేసు ప్రభు లెంట్ చేసేయడానికి కాదు, ఇక్కడ చాలా మంచిది ఆయన ఆరంభానికి. ఈ రోజున మృతమైన లేకపోతే అంటే జీవం లేని మనము సజీవులుగా మారడానికి, మనలో మార్పు తీసుకురావడానికి లెంట్ అనే ఈ శ్రమకాలం అనేది ఎంతో ప్రాముఖ్యం అని నేను చెప్పాను కదా. ఈ యొక్క విషయాలను బట్టి 40 అనేది ఎందుకు 40 రోజులు అంటే యేసు ప్రభు వారు కూడా చనిపోయి తిరిగి లేచి 40 రోజులు కనబడ్డాడు. ఆయన అలాగే ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, మనందరికి తెలిసిందే. లెంట్ని ఆచరించాలా వద్దా? లెంట్ని ఆచరించాలా వద్దా అంటే క్రిస్టియానిటీలో 2 వర్గాలు ఉన్నాయండి, ప్రొటెస్టెంట్స్, నాన్ ప్రొటెస్టెంట్స్. మనకు కరెక్ట్గా చెప్పాలంటే క్యాథలిక్స్, నాన్ క్యాథలిక్స్. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మేరీ మాతను పూజించే వాళ్ళు, మేరీ మాతను పూజించని వారు. 2 వర్గాలు క్రైస్తవులు. ఏనాటి నుంచి ఆనాటి నుంచి ఉన్న ఇయే మేరీ మాతను పూజించే వాళ్ళు, మేరీ మాతను పూజించిన వాళ్ళు. ఇందులో మేరీ మాతను పూజించిన వాళ్ళు ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, ఎన్నో 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 విధాలుగా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఇది మేరీ మాతను పూజించేవారు, మేరీ మాతను పూజించని వారు. అది ఈ మేరీ మాతను పూజించేవారు రోమన్ క్యాథలిక్స్ ఈ లెంట్ని జరుపుకుంటూ ఉన్నారు. ఆ స్టార్టింగ్ నుంచి కూడా గ్రేట్ పోప్ గ్రెగరీ నుంచి కానీ లేకపోతే ముందు నుంచి కూడా రోమన్ క్యాథలిక్స్ తీసుకొచ్చింది లెంట్. రోమన్ క్యాథలిక్స్ ఈ రోజు ఆచరిస్తారు. మెల్లమెల్లగా ప్రొటెస్టెంట్స్ లోకి వచ్చింది. ప్రొటెస్టెంట్స్, నాన్ ప్రొటెస్టెంట్స్ లోకి వచ్చింది. అంటే ఈ యొక్క మేరీ మాతను నమ్మని వారు కూడా, అంటే నమ్మని పూజించిన వారికి కూడా ఇది చేయడం మొదలుపెట్టి ఆచరించాలా వద్దా, ఇది ఏదో ఒక ఆచారం గురించి చెప్పట్లేదు. వాళ్ళు ఆ టైం వచ్చింది కాబట్టి చేస్తారని చెప్పట్లేదు. నేను నా సంఘంలో ఎందుకు చేస్తున్నాను అంటే ఈ 40 రోజులు ప్రపంచంలో చాలా చోట్ల ప్రార్థన జరుగుతాయి.
ఓన్లీ రోమన్ క్యాథలిక్ అనే కాదు, అన్ని చోట్ల జరుగుతాయి. ఈ 40 రోజుల్లో గనక మనము ఉపవాసం ఉంటే మనకు ప్రయోజనకరం, మనం బాగుపడతామండి. అంటే ఈ 40 రోజులు వాక్యం చదువుతాం కొంచెం ఎక్కువగా, ఉపవాసం ఉంటాం ఎక్కువగా, కొంచెం దేవునితో ప్రార్థన సమయం గడుపుతాం ఎక్కువగా, దేవునితో గడపడానికి సమయం దొరుకుద్ది. ఈ 40 రోజులు చర్చికి వెళ్ళడానికి సమయం దొరుకుద్ది. ఇది ఆచారం కాదు, ఇది చేస్తే మనకు బాగుంటుంది, అందుకని చేస్తాం. నేను మీకు కూడా చెప్పేది అదే, ఇది ఆచారం అని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు కాదు, నువ్వు చేస్తే నీకు బాగుంటుంది. అంటే ఈ 40 రోజులు కూర్చొని దేవునితో దగ్గరగా గడపచ్చు, ఈ 40 రోజులు కొంచెం దేవునితో దగ్గరగా మనం ఉండొచ్చు. కనుక ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను, ఎందుకు ప్రియ సహోదరుడు అంటే ఈ 40 రోజుల్లో ఖచ్చితంగా నువ్వు ఉండగలిగితే మార్పును చూస్తావు. మార్పును ఖచ్చితంగా, నేను గడిచిన సంవత్సరంలో కొంతమంది జీవితాన్ని చూశాను, వారు ఫస్ట్ టైం అంటే శ్రమకాలంలో వారు వచ్చినప్పుడు అన్నీ మానేశారు, నూతనమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఒకవేళ నీ జీవితంలో ఇది మార్పు లేదంటే కనుక కనీసం ఖచ్చితంగా లెంట్ చేసి చూడు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తారు, మనం చేయొచ్చా వద్దా, ఆచారం కాదు ఇది. ఇదే సమయంలో మనకు సమయం కూడా బాగుంటుంది ప్రార్థన చేసుకో. వసంతకాలం, పిట్టల కొయ్యు సమయం, చిగురు బ్రతక, నిజంగా ఇది మనం చిగుర్చాలి. లెంట్ ఆచరించాలా వద్దంటే ఆచారంలాగా అయితే వద్దండి, ఆచారంలాగా అయితే వద్దు, మనకి బాగుంటుంది, ఖచ్చితంగా నేను ఉండగలుగుతానంటే చెయ్యి. లెంట్ని ఎలా ఆచరించాలి, చాలా మంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు ఎలా ఉండాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఏం చేస్తా ఉండాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3 నుంచి 8 వచనాల వరకు ఉపవాసం గురించి చాలా క్లారిటీగా రాయబడింది. ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా ఉపవాసం ఉండకూడదు ముందు రోజులు చెప్తాను. నేను ఇంతకుముందు వాక్యాలు కూడా చెప్పాను నేను ఉపవాసం గురించి. లెంట్ని ఎలా ఆచరించాలంటే ఆచారం కాదు, ఇది ఆచరించడం ఆచారం కాదు, నువ్వు బాగుంటానికి, కుటుంబం బాగోడానికి. మరి ఎలా మనం చేసుకోవచ్చు అంటే లెంట్లో అంటే నువ్వు కనుక శ్రమకాలను ఆచరిస్తే కనుక ఖచ్చితంగా చర్చి మిస్ అవ్వద్దు. ఈ 40 రోజులు చర్చి మిస్ అవ్వద్దు. ఈ 40 రోజులైనా పాస్టర్ గారు 365 రోజుల్లో నీకు ప్రతి సన్నిధి ఉన్నసేపు ఎక్కడ మిస్ అవ్వద్దు. సరే, ఈ 40 రోజులు చర్చికి వెళ్దాం, సిలువకు సంబంధించిన పాటలు పాడుకుందాం. అలాగే సిలువకు సంబంధించిన కదా ఏదైనా పాడుకోవచ్చండి, సిలువకు సంబంధించినే కాదు అన్ని పాటలు పాడుకోవచ్చు. ముఖ్యంగా నూనె రాసుకోకూడదు, తల తూకోకూడదు, ఏడుతూ కూర్చోవాలి, మాంసం తినకూడదు, ఇవన్నీ కాదు. ఇవి చాలా మంది ఇవి చెప్పుకుంటూ వస్తున్నారు, అవి కాదు. భక్తులు ఎదగలవు అంతే. ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే దేవునితో నివాసం చేయాలి. ఉపవాసం అంటే దేవుని దగ్గరగా నివాసం చేయాలి. ఉపవాసం ఉండు, దేవుని దగ్గరగా నివాసం చేయాలి. దేవుని దగ్గరగా అంటే సన్నిధికి రా, పాటలు పాడు, వాక్యం చదువుకో, ఆరాధన చేసుకో, ఇంతే. ఎలా ఆచరించాలంటే పెద్ద టైమింగ్ లేవు. నువ్వు ఒకవేళ డ్యూటీకి వెళ్ళేలాగుంటే టైం షెడ్యూల్ మార్చుకో. కొంతమంది అంటే మన ముస్లిం సహోదరులు చేస్తారు కదా, ఇక పొద్దున మొదలుపెట్టి సాయంత్రం వరకు ఏది, అలాగేం లేదు మనకి. ఇది మనం దేవునితో కమిట్మెంట్ అనమాట, దేవునితో మన బంధం పెరగడానికి. కాబట్టి నీకు సమయాన్ని బట్టి ఒక పూట ఉంటావా, 2 పూటలు ఉంటావా. కొంతమంది అమితమైన భక్తున్న వాళ్ళు అసలు 40 రోజులు ఏం తీసుకోకుండా ఉంటారు, కానీ అది అసంభవం. ఎందుకంటే ఈ రోజున్న దానికి అంటే దేవుడి శక్తి ఇస్తే ఏదైనా సాధ్యమే, కానీ ఏది తీసుకోకుండా కాదు, లిక్విడ్స్ గట్రా తీసుకొని లిక్విడ్ తీసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ ఖాళీ ఉంటే అది కూడా వద్దు, నేను ఎప్పుడు రిఫర్ చేయను. ఎందుకంటే ఇది నువ్వు ఆ వాక్యాల్లో రాయబడుతుంది గ్రంథంలో, నిన్ను నువ్వు బాధపరచుకోవడానికి కాదు ఉపవాసం, దేవునితో బాండింగ్ కలగడానికి ఉపవాసం. సరేనా? నీకున్న సమయాన్ని బట్టే ఒక్క పూటన్నా సరిపోద్ది, ప్రేమగా నిజంగా. ఎప్పుడవుద్దా సమయం గురించి ఆలోచన వచ్చిందంటే ఉపవాసం ఉండదు. అసలు ఆకలేస్తుంది అనే అవకాశం వద్దు, ఒక పూట ఉండి చాలు. నువ్వు ఇంకా సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, 2 పూటలు ఉండి చాలు. మొత్తం 3 పూటలు మానేద్దని అయితే నేను చెప్పను. పాస్టర్ గారు అలా చెప్తున్నారు ఏంటంటే ఇది 2 రోజులు 3 రోజులు ప్రార్థన కాదు, 40 రోజులు ప్రార్థన. ఈ 40 రోజుల్లో నీకు ఎప్పుడైనా సరే అరే ఆకలి వద్దురా అన్నా అనుకో, ఉపవాసం పోయే. కాబట్టి జాగ్రత్త. ఎలా ఆచరించాలంటే ఇది ఆచారం కాదండి, ఆచరించడానికి మనం బాగుండడానికి మనమే టైం తీసుకోవచ్చు, మనమే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎక్కడ రాయపల్లా దేవునితో మనం బాండింగ్ కలిగి ఉండడానికి ఉపవాసము, దేవునితో నివాసం చేయడానికి అనేక విషయాలు 58వ అధ్యాయంలో మీకు 3 నుంచి 8 వచనాల్లో రాయబడ్డాయి. లెంట్లో చేసే తప్పులేంటి? చాలా మంది ఈ లెంట్ దినాల్లో చేసే తప్పులు ఏంటయ్యా అంటే, మార్కు సువార్త 11:15 ఒక వచనం చదివి ముగించేస్తాను. ఆకులు గల ఒక అంజూరపు చెట్లను దూరం నుండి చూచి దాని మీద ఏమైనా నువ్వు దొరికినేమో అని వచ్చాను.
దాని ఎందుకు వచ్చాడు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు, ఏలేను కదా అంజూరపు పట్లు కాలము కాదు. ఇక్కడ గమనించాల్సింది మనం చిగురించాలండి. ఇది చిగురించే అదే ఈ లెంట్ డేస్ లో మనం చిగురించాలి, చీల్చుకొని చిగురించకుండా చాలా మంది ఏం చేస్తారంటే పాత బ్రతుకుని అలా పెట్టుకొని పాత జీవితాన్ని పాత జీవితంలో నుంచి చిగురు పుట్టాలి చచ్చి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే కొంతమందిని చూశాను అటు ఆంధ్ర అటు సైడ్ చాలాసార్లు వెళ్ళినప్పుడు లెంట్ డేస్ లో పాల్గొనే వారిని మందు మానేస్తారు, అబ్బా చేసే పనుల్లో అన్యాయాన్ని మానేస్తారు, బూతులు మాట్లాడడం మానేస్తారు. 40 రోజు అవ్వగానే మందు షాపులో కూర్చుంటారు. ఏమైందిరా నువ్వు చిగురించావా? లేదండి, పాత బతుకుని రాసుకుని కొత్త పెయింట్ వేసుకుని మళ్ళీ 40 అవగానే పాత బతుకుని తీశారు. దేవుడు కూడా జాగ్రత్త, నటించద్దు అంటున్నాడు. 40 ఈ లెంట్ డేస్ చాలా మంది చేసేది నటింపు. భక్తి వచ్చేద్దండి ఎప్పటికప్పుడు, ఆ భక్తి దేవుడు వద్దంటాడు. అంటే సడన్గా వచ్చేద్ది, ఆ భక్తిని కొనసాగిస్తారా తర్వాత ఆహా 40 రోజు అవ్వగానే ఇంక బూతులు మన ఇష్టమే, ఇంకా ఎప్పుడవుద్ది నాలుగు పీకెత్తుంది అన్నాడు. ఓయ్ నాతో అంటున్నాడు ఆయన, నాలుగు పీకెత్తుందండి మన ఆహా మరి దాన్ని ఓర్చుకో. లేదండి 40 రోజులు అవ్వగానే. చూడండి అలాంటి పరిస్థితుల్లో లెంట్ ఆచారంగా ఆచరించద్దు. లెంట్లో చేసే తప్పు ఏంటంటే ఆచారంగా ఆచరిస్తాం. రెండోది లెంట్లో కొత్త సిద్ధాంతాలు ఎవడో తీసుకొచ్చినట్టు తీసుకొస్తా ఉంటారు. లెంట్లో ఈ ఉపవాసాల్లో కూడా కొంచెం తేడా పడాలు చేస్తూ ఉంటారు. అంటే నేను 3 పూటలు ఉంటానంటారు, 3 రోజులు అయిన తర్వాత మొత్తం మళ్ళీ అయిపోయాయి. నువ్వు తీసుకున్న ఫస్ట్ స్టాండే చివరి వరకు నిల్చుండాలి ఈ 40 రోజులు. ఇంకా ప్రాముఖ్యమైనది ఇక్కడ చదువుకుని వచ్చినప్పుడు ఏదో ఈ 40 రోజుల్లోనే మనకి కాయలు కాసేసినట్టు ప్రవర్తించకూడదు. ఇక్కడ అంజూరపు చెట్టు దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడండి, అది కాలం కాదు, అయినా కానీ ఆకులు కనపడ్డాయి. ఆకులు ఉన్నాయంటే అంజూరపు చెట్టుకి కాయలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూసాడు, ఆకులు ఉన్నాయి కానీ కాయలు. దెబ్బకి సపిస్తే ఎండిపోయింది దెబ్బకి. చూడండి యేసుప్రభు కోపం ఎక్కడ సపించలేదు, ఇంత చపించాడు, దెబ్బకి ఎండిపోయింది అది. అలా మనం ఒకవేళ ఈ శ్రమ దినాల్లో మార్చుకోవాలి కానీ మార్పు చెందినట్టు నటించకూడదు. ఈ లెంట్ డేస్ ప్రాముఖ్యత మార్పు చెందడు. మార్పు చెందినట్టు నటిస్తే ఈ లెంట్ పొరపాటుని కూడా ఉండదు, శ్రమకాలంలో అవుతుంది. చాలా మంది చేసే తప్పులు ఇవి. లెంట్లో మార్పు చెందినట్టు నటించద్దండి. అమ్మో నేను గొప్ప ప్రార్థన పడిన గొప్ప ఆరాధన, మన బ్రతుకుని కడుక్కోవడానికి ఈ 40 రోజులు కడిగిన అర్థంలో చూపించుకోవడానికి కాదు, కడుక్కుంటూనే ఉండాలి. లెంట్ గురించి అనేక విషయాలు విన్నాం. శ్రమకాలం యేసు ప్రభు 40 రోజులు శ్రమ పడలేదు, దానికోసం కాదు శ్రమ. యేసు ప్రభు పడిన శ్రమల్ని, ఆయన పుట్టిన కాడి నుంచి మరణం పొందినంతగా ఎంతటి శ్రమను పొందాడో ఒకసారి ఆలోచించుకుంటే ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. నేను శ్రమకాలం అంటారు కానీ నేను అంటాను ప్రేమ కాదు. ఈ లెంట్ డేస్ నేను ఇచ్చే ఉదాహరణ నా పేరు ప్రేమకాలం. దేవుని ప్రేమను అధికంగా తెలుసుకొని ఆయన ఎంతగా ప్రేమించాడో తెలుసుకొని మనం ఆయన ప్రేమిస్తాం. ఇది లెంట్ డేస్ కాబట్టి నీకు కుదిరితే గనక ఉండడానికి ప్రయత్నించే. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును. ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికీ వందనాలు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనమందరి దేవుని కృపలో ఎదుగులాగా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్స్.